హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోయేంటే ఇది ఒక షాపింగ్ మాల్ అండి. అంటే ఇది స్టీల్ ఫ్యాక్టరీ సనత్ నగర్లో ఉంటుంది. అండ్ దీని లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడికి విజిట్ అవ్వచ్చు. అండ్ ఈ ఇండస్ట్రీ ఏంటి అంటే అగ్రోమెక్ ఇండస్ట్రీ, అలాగే అగ్రోమెక్ స్టీల్ ఫ్యాక్టరీ అన్నట్టు. ఈ స్టీల్ ఫ్యాక్టరీలో చాలా ఐటమ్స్ దొరుకుతాయి. పెళ్లి టైంలో కానీ లేకపోతే మామూలుగా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగేటప్పుడు మనకు స్టీల్ సామాన్లు ఎలాగో అవసరం ఉంటాయి కదా. సో అలాంటి టైంలో మాత్రం ఒక బల్క్గా తీసుకోవాలి అనుకున్నప్పుడు ఈ ప్లేస్కి వెళ్ళండి. చాలా రీజనబుల్ ప్రైస్లో చాలా బాగా దొరుకుతాయి ఐటమ్స్. ఇప్పుడు ఎంట్రీ అవుతున్నాను. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, పక్కన శానిటైజ్ చేస్తున్నారు. నేను శానిటైజ్ చేసుకున్న తర్వాతనే ఈ వీడియో స్టార్ట్ చేసేసాను. అదొకటి ఎంట్రన్స్ చూసారు కదా. దీని బయట మనం చూసినట్లయితే బయట మొత్తం మనకు చిన్నపిల్లల్ని మాత్రం అలో చేయట్లేదండి. సో నాకు బాబు ఉన్నాడు కదా, ఆ బాబు బయటనే ఉంచేసాను. మా హస్బెండ్తో పాటు పక్కన ఉంచేసి నేను మాత్రం నేను లోపలికి ఎంట్రీ అయ్యాను. మనం ఇది ఎంట్రన్స్ చూసారు కదా. దీని పక్కన మనం చూసినట్టయితే మామూలుగా బౌల్ స్టాండ్స్ ఉంటాయి కదా, బౌల్ స్టాండ్స్, అలాగే అందులో టైప్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి. అలాగే వెజిటేబుల్ స్టాండ్స్, షూ ర్యాక్స్, అలాగే కిచెన్లోకి కావాల్సిన స్టాండ్స్, అన్ని రకాల లెవెల్లో ఉన్న స్టాండ్స్, చిన్న నుంచి పెద్ద వరకు చాలా స్టాండ్స్ ఉన్నాయి. అలాగే ఇంకొక సైడ్ మనం చూసినట్టయితే చైర్స్ ఉన్నాయి. అలాగే డైనింగ్ టేబుల్స్, ప్లాస్టిక్ డైనింగ్ టేబుల్స్ చాలా రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు ఎంట్రీ అయిన వెంటనే మనం కింద చూస్తున్నాం కదండి, క్యాన్స్ ఉన్నాయి. అలాగే క్యాన్స్ కూడా చాలా రకాల సైజులు ఉన్నాయి. అలాగే మనం పెళ్లి టైంలో వాడుతూ ఉంటాం కదండి తలంబ్రాల గిన్నెలు అని. సో అలాంటి గిన్నెలు కూడా చాలా రకాలుగా ఉన్నాయి. అలాగే చిన్న చిన్న బౌల్స్, బాక్సెస్, లంచ్ బాక్సెస్ కానీ, చిన్న చిన్న ప్లేట్స్ కానీ, జల్లి గంటలు కానీ, అలాగే జల్లి గంటల్లాగా ఉండే బౌల్స్ కూడా ఉంటాయి. సో అలాంటి స్ట్రెయినర్ బౌల్స్ కానీ చాలా రకాలుగా ఉంటాయి. అంటే మీకు నచ్చినట్లయితే ఒకసారి ఇక్కడ విజిట్ చేయండి, చాలా బాగుంటాయి. కంపల్సరీగా మీరు వెళ్ళినప్పుడు మాత్రం ఏదో ఒకటి తీసుకోకుండా రారు. నేనైతే నార్మల్గా వెళ్ళేసి నాకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ మాత్రమే తీసుకొని వచ్చేసాను. ఇప్పుడు మనం చూసినట్లయితే స్పూన్స్ చూస్తున్నారు కదండి. ఇందులో కూడా చాలా రకాల స్పూన్స్ ఉంటాయి. స్పూన్స్ కానీ, గరిటెలు కానీ, అందులో కూడా చిన్నవి, పెద్దవి, మీడియం సైజ్వి, లార్జ్ సైజ్వి చాలా రకాలుగా ఉంటాయి. అందులో కూడా సెట్ ఆఫ్ దొరుకుతాయి, ఇండివిజువల్గా దొరుకుతాయి, ఒక్కొక్కటిగా తీసుకోవచ్చు. కావాలి అనుకుంటే సెట్ కూడా తీసుకోవచ్చు, 4 సెట్స్గా కానీ అలా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇలా 4 ర్యాక్స్ ఉంటాయి. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ గ్లాసెస్ కానీ, అలాగే కింద మనం చూసినట్లయితే మొత్తం ట్రేస్ ఉన్నాయి. 3 ట్రేస్ కానీ, మామూలుగా రైస్ పెట్టుకోవడానికి ప్లేట్స్ కానీ, అలాగే మనం హోటల్లో తింటాం కదా, సో అలాంటి ప్లేట్స్ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి. చూసారు కదా. సో అదేవిధంగా మనం టీ ఇస్తాం కదా కొంతమందికి, ప్లేట్స్ తీసుకొని అలాగే సోంపు పెట్టేసి మనం ఇస్తాం కదా. సో ఇలా ఎన్ని రకాల బౌల్స్ అంటే అన్ని రకాల బౌల్స్ ఉంటాయి. అలాగే చూస్తున్నట్లయితే మనకు ఇప్పుడు చెంబులు ఉన్నాయి. అలాగే ఇక్కడ మనం మళ్ళీ రకరకాల బౌల్స్, రకరకాల గిన్నెలు, ప్యాన్స్ కానీ, అలాగే ఆయిల్ గిన్నెలు కానీ, కర్రీ గిన్నెలు కానీ, పాల గిన్నెలు కానీ, ఇలా అన్ని రకాల గిన్నెలు అనేవి మనకి ఇక్కడ దొరుకుతాయి. మీకు ఒకసారి పాసిబుల్ అయితే ఇక్కడికి విజిట్ అవ్వండి. దీని లొకేషన్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారికి ఇక్కడికి విజిట్ అయ్యి నాతో షేర్ చేసుకోండి ఎలా ఉందో కూడా. ఇప్పుడు ఇంకొక సైడ్ మనం చూసినట్లయితే చూస్తాం కదండి, అక్కడ చాలా రకాల ప్లేట్స్, అలాగే బౌల్స్ అన్నీ చూసాం కదా. ఇప్పుడు ఇంకొక ర్యాక్లో సైడ్ వెళ్దాం మనము. అక్కడ ఏంటి అంటే మొత్తం గ్లాసెస్ ఉంటాయి అన్నట్టు. చిన్న గ్లాస్ నుంచి పెద్ద గ్లాస్ వరకు, టీ గ్లాసెస్ వరకు చాలా రకాలుగా ఉంటాయి. పాల గ్లాసులు కానీ అన్ని రకాల గ్లాసెస్ అనేవి మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. చూస్తున్నారు కదా, సైడ్కి మనకు అన్నీ కనిపించేస్తున్నాయి. అండ్ ప్రైస్ కూడా ఒక్కొక్క దాని ప్రైస్ ఒక్కొక్క రారుగా ఉంటుంది. మనం ఏదైతే చూస్ చేసుకుంటామో దాన్ని బట్టి కేజెస్ వైజ్గా ఇస్తారు. లోపల మళ్ళీ ఇంకొక రూమ్ ఉంటుంది. ఆ రూమ్లో ఏంటి అంటే పూజకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ మనకి ఇందులోనే దొరుకుతాయి. మనకు పెళ్ళిళ్ళ టైంలో వాడుతూ ఉంటాం కదా, పీటలు, కూర్చోవడానికి పీటలు కానీ, లేకపోతే వెండి ఐటమ్స్ లాగా ఉండే దీపాంతలు కానీ, లేకపోతే వెండి టైప్లో ఉండే బౌల్స్ కానీ, ప్లేట్స్ కానీ, ఇవన్నీ సిల్వర్ ప్లేటెడ్ అన్నట్టు. అంటే సిల్వర్ టైప్లో ఉండే బౌల్స్ అన్నట్టు. ఇవన్నీ రియల్ సిల్వర్ అయితే కాదు, జస్ట్ పెయింటింగ్ అన్నట్టు ఇదంతా. సో దీంట్లో ఏంటంటే పూజకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ మనకి ఇక్కడ దొరుకుతాయండి. సో ఇదంతా కూడా సనత్ నగర్లో ఉంటాయి అన్నట్టు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై